నమస్తే. మన తెలంగాణ ముఖ్యమంత్రి భారతదేశంలో రికార్డు సంపాదించినటువంటి విషయం మనం చూసినాం. నిన్న ఘన చరిత్ర సృష్టించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం, దానికి తోడుగా ఐటీ శాఖ మంత్రి వర్యులు మరి దుద్దేళ్ల శ్రీధర్ బాబు గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగపూర్ ఇటు దావోస్ పోయి మన తెలంగాణకి 1,79,500 కోట్లని నిధుల్ని తీసుకొని రావడం అనేది ఎవరు కూడా నా భూతో నా భవిష్యత్తు గతంలో లేదు, రేపు పొద్దున కూడా ఇంత పెద్ద నిధుల్ని తీసుకొని వచ్చేవాళ్ళు ఎవరు కూడా దమ్మున్న నాయకుడు వస్తాడని కూడా నేను అనుకోను. మన రాష్ట్రానికి ఉద్యోగాలు లేక నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయి గత 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పాలనలో భాగంగా నిరుద్యోగ యువత అవస్థ పడుతూ ఉంటే, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే, ఉద్యోగ అవకాశాలు దొరకకుండా ఉంటే, కష్టాలు పడినటువంటి నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. మరి ఈరోజు వారి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకి ఎంతో మంది పెట్టుబడిదారుల దగ్గరికి వెళ్లి స్వయాన ముఖ్యమంత్రి వాళ్లతో డిస్కషన్ చేసి తెలంగాణ రాబోయేది 4th సిటీగా మార్చాలి, 4th స్టేట్ గా మార్చాలి, ప్రపంచంతోనే మా పోటీ, రాష్ట్రాలతో కాదు దేశాలతో పోటీ మాది అని ఈ రోజు 1,79,000 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం ఆషామాషి కాదు. మరి డైరెక్టర్ ఇండైరెక్ట్ ఎంతో మంది ఉపాధిని సంపాదించి పెట్టేది. రేపు పొద్దున ఇండస్ట్రీస్ వస్తే కన్స్ట్రక్షన్ లెవెల్లో మరి లేబర్లు గాని కాంట్రాక్టర్లు గాని ఇలా ఆ తర్వాత నిర్మాణాలు అయిన తర్వాత సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులు ఎంతో మంది మన రాష్ట్రానికి ఈ రోజు సుముఖంగా మరి వారి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అంటే ప్రభుత్వం మీద నమ్మకము, మరి ఇద్దరి మీద, ఒక దిక్కు ఐటీ శాఖ, ఒక దిక్కు ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకము. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థికంగా వనరులు లేకుండా అష్ట కష్టాల్లో ఉన్నా కూడా ఎంతో మంది మన రాష్ట్రానికి పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి అంటే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేది అందరు గమనించాలి. తిక్క సన్యాసులు తిరునాళ్ళకి వెళ్ళినట్టు హరీష్ రావు ఇటు కేటీఆర్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాడు. ఇద్దరికి పని లేదు కాబట్టి ఏదో ఒకటి సమస్యని ముందుకు తీసుకుందాం అనుకుంటారు. అది సమస్య కాదు, సమస్యని కొరివికి తెచ్చుకొని వాళ్ళిద్దరికి పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఉత్తుత్తి ఈ కాంట్రాక్టులు, ఉత్తుత్తి పెట్టుబడులని మాట్లాడుతారు. వాళ్ళు చేసినటువంటి పొరపాటే అందరు చేస్తారని అనుకుంటాను. మరి ఈ సందర్భంగా వారిద్దరికీ హెచ్చరిస్తున్నా, మీరు 10 ఏళ్లు పరిపాలిస్తే ఒక ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదు, ఒక ఉద్యోగం ఇయ్యలేదు, ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు, పేదోళ్ళకు అండగా నిలబడలే, నిరుద్యోగస్తులని గొంతు కోసినటువంటి ప్రభుత్వం మీది. ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని పనిచేస్తోంది అంటే దీని మీద మీకు అక్కసు తప్పించి ప్రేమ లేదు అనేది క్లియర్ గా అర్థమైతుంది. ఇంకో విషయం, బండి సంజయ్కి హెచ్చరిస్తున్నా నేను. నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు ఈ రోజు ప్రారంభోత్సవం, వాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కోసం ఆశ. ఈ రోజు అన్ని ఇందిరమ్మ ఇండ్లే గాని, రైతు భరోసా గాని, ఇంకా మరి రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తూ ఈరోజు మరి అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాల ప్రజలతోని సెలబ్రేషన్ చేయడానికి ముందుకు వస్తుంటే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ పేరు పెడితే మేము ₹1 కూడా కేంద్రం నుండి విడుదల చెయ్యము అంటారు. దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి ప్రాణ త్యాగి ఇందిరమ్మ పేరు పెట్టడం మీకు అక్కస్ ఎలానో నాకు అర్థం కాలేదు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు చేసుకునేటటువంటి భాగస్వామ్యం ఇది. మరి మీరు డబ్బులు ఎందుకు ఇయ్య అంటున్నారంటే కషి కడుపు నొప్పి. మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, దోమ లేదు. ఆనాడు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా తలుపులు మూసుకొని చీకటి గదిలో తెలంగాణ ఇచ్చిందని మాట్లాడినటువంటి మీ మోదీకి అండగా నిలబడ్డటువంటి ఈ రోజు బండి సంజయ్కి హెచ్చరిస్తున్నాం మేము. నువ్వు ఎట్టా ఇయ్యవో ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు, ఎట్లా తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు సొంత ఇండ్లలో ఉండనీయకుండా కుట్ర ఎట్లా చేస్తావో మేము కూడా చూసుకుంటావో ఊరుకోము అని హెచ్చరిస్తూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇంకోసారి అడ్డమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రధానమంత్రుల్ని అవమానించడము, అంబేద్కర్ ని అవమానించడము, గాంధీని మొన్నటిదాకా తిట్టి గాంధీని పొగిడి అంబేద్కర్ ని అవమానించడము, ఈరోజు గాడ్చేల వంక నిలబడినటువంటి మీరు మీ జాతి అంతా తలదించుకొని పేద ప్రజల క్షమాపణ కోరాలి.
ఇందిరమ్మ ఇండ్లకి డబ్బులు ఇవ్వము, ఒక్క రూపాయి కూడా ఇవ్వనందుకు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. పేదోళ్ల పక్షాన ఒక్కొక్కరు మీ తాట తీస్తారని తెలియజేస్తున్నాం.